వెల్కమ్ టు ప్రజా తీర్పు స్పెషల్ డిబేట్. ప్రస్తుతం ఇద్దరు మాట్లాడుకున్న జార్ఖండ్ మహారాష్ట్ర రిజల్ట్ కి సంబంధించే హాట్ టాపిక్ అయిందని చెప్పుకోవాలి. దీంట్లో జార్ఖండ్ కన్నా మహారాష్ట్ర రిజల్ట్ గురించి తెలంగాణలో ఎక్కువగా డిస్కషన్ జరుగుతుంది. ఎందుకు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇటు తెలంగాణకు బార్డర్లో మహారాష్ట్ర ఉంది, అటువైపు కర్ణాటక ఉంది, రెండిట్లోనూ కాంగ్రెస్ పార్టీ ఉంది. స్వయంగా సీఎంలో వెళ్ళి ప్రచారం చేయడంతో అక్కడ రిజల్ట్ ఊహించని విధంగా రావడం, ప్రతిపక్ష హోదాకి కూడా దగ్గరగా లేకపోవడంతో ఆ వైఫల్యము ఇటు తెలంగాణ ప్రభుత్వానిదే. కాబట్టి అక్కడ సత్తా చూపించలేకపోయారు అంటూ ప్రతిపక్షాలకు ఇప్పుడు ఒక చిన్నపాటి అస్త్రాన్ని ఇచ్చినట్టు అయింది. దీనికి సంబంధించి అంటే అక్కడ గెలిచిన సంతోషం కన్నా ఇక్కడ ఓడిన బాధ ఇప్పుడు ఎక్కువగా బాధిస్తుంది అన్నది సోషల్ మీడియాలో ప్రస్తుతం జరుగుతున్న చర్చ. దీనికి సంబంధించి కాసేపటి క్రితమే మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ కూడా ట్వీట్ చేయడం జరిగింది. చూశారు కదా, మేము చెప్పడం కాదు, అక్కడ రిజల్ట్ మీ పాలనకు సంబంధించి చెప్పకనే చెప్పింది అని అంటున్నారు. మరి ఎంతవరకు కాంగ్రెస్ నేతలు దీన్ని అంగీకరించే అవకాశం ఉంది? మహారాష్ట్ర రిజల్ట్ ని వాళ్ళు ఎలా చూడబోతున్నారు? దీని నుంచి ఏం నేర్చుకున్నారు? ఇదే అంశం గురించి మనతో మాట్లాడడానికి అటు మార్కెటింగ్ కమిటీ సార్ వైస్ చైర్మన్ కోట్ల శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి వివరాలు తెలుసుకుందాం. శ్రీనివాస్ గారు నమస్తే అండి. కొంచెం డల్ అయిపోయినట్టున్నారు. ఏం లేదమ్మా, డల్ ఏం లేదు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనేటి సర్వసాధారణం. మనం 1952 నుంచి ఇప్పటి వరకు చూస్తున్న ఎన్నికల్లో ఓసారి గెలుపు ఓటమి అనేది సాధారణంగా వస్తుంటుంది. మనము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా చూడండి, 83లో ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు బ్రహ్మాండమైన మెజార్టీ వచ్చింది, ఇక కాంగ్రెస్ పార్టీ అయిపోయిందని చెప్పారు. అదే 85లో కూడా మరి ఎన్టీ రామారావు గెలిచారు. కానీ 89లో ఊహించిన రీతిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మళ్ళీ 94లో ఎన్టీ రామారావు చాలా అత్యధిక మెజార్టీ మీద గెలిచండి, అయిపోయింది ఇక్కడ రాదని. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబు నాయుడు ఒక ఎలక్షన్కి పోయిన, ఆ తర్వాత అదే మళ్ళీ 2004 వచ్చేసరికి రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర పెట్టి ఈ ఉమ్మడి రాష్ట్రంలోనే అత్యంత మెజార్టీ గల ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ. అంటే కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కూడా ఈ ఎన్నికలు అనేటివి మామూలే, ఒకసారి గెలుస్తాము ఓడతాము అని. కానీ ఇక్కడ కేటీఆర్కి వచ్చిన ఇబ్బంది ఏందో నాకు అర్థం కాదు. ఇలా అక్కడ ఒకవేళ మేము మా పార్టీ ఓడిపోయింది, ఇలా కేటీఆర్కి వచ్చిన లాభం ఏంది? ఇలా రేపు కాకుండా మేము అక్కడ గెలుస్తాం కదా. మా శ్రేణులు కానీ మా నాయకత్వం కానీ ఇలా మహారాష్ట్ర గెలిచినాం సంజయ్ గారు. అదేవిధంగా ఇలా మా ప్రియాంక గాంధీ గారు వాయనాడ్లో బంపర్ మెజార్టీ మీద గెలిచింది. అంటే అది బూస్టప్పే కదా, అది కాంగ్రెస్ పార్టీకి స్ట్రెంత్ ఇచ్చే అంశం కదా. మేము దాన్ని ఆలోచించవలసిన అవసరం లేదు. ఇక్కడ 2 పాయింట్లు శ్రీనివాస్ గారు. వయనాడ్ అనేది మీ కంచుకోట కాబట్టి దాంట్లో గెలుపు అనేది పెద్ద ఆశ్చర్యం కలిగించేది. బట్ ఒకటి ఏంటంటే, ఇంతకుముందు అంటే రాహుల్ గాంధీ అన్న అవుతారా తమ్ముడు అవుతారా ఫ్లోలో మర్చిపోయి అన్న అవుతారు. అన్నకు మించి చెల్లె ఫస్ట్ టైము ఆ మెజార్టీతో రావడం ఇక్కడ ప్లస్ పాయింట్. అంతే తప్పితే గెలుపు అనేది ఎక్స్పెక్ట్ చేసింది. ఇక్కడ ఏమవుతుందంటే అక్కడ గెలుపు కన్నా ఇక్కడ ఓటమి ప్రస్తుతము. ఎందుకంటే మంత్రులంతా వెళ్ళి ప్రచారం చేశారు, అందులోనూ మహారాష్ట్ర బార్డర్ తెలుగు వాళ్ళు కూడా ఉంటారు. అది ఏంటిది ఖచ్చితంగా ఈసారి ఈ గెలుపు మీరు ఇప్పుడు చాలా మంది ఎగ్జాంపుల్ చెప్పారు. 2 దఫాల తర్వాత వీళ్ళు ఎక్కడో దగ్గర సీఎం మన చంద్రబాబు గారు అయ్యారు, ఒకసారి ఓడిపోయిన తర్వాత ఒకసారి టీడీపీ అధికారంలోకి వచ్చింది, ఆ ప్రభంజనం కంటిన్యూ అయిపోయింది. బట్ గెలవాల్సిన టైంలో పుంజుకోకపోవడము ఖచ్చితంగా ఈ గెలుపు అనివార్యము. ఎందుకంటే సీఎం ఇక్కడ పీఎం అభ్యర్థిగా మీరు రాహుల్ గాంధీ ఫేస్ తోటి ఎలక్షన్లోకి వెళ్ళారు కాబట్టి ఖచ్చితంగా ఈ గెలుపు అనేది కాంగ్రెస్ పార్టీకి అనివార్యమా కాదా? నాకు అది క్లారిటీ ఇవ్వండి. 100% అనివార్యమే. కాకపోతే ఒక లోకల్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో, లోకల్ సంబంధించిన కొన్ని ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో, అంటే భారతీయ జనతా పార్టీ ఎంతసేపటికి ఈ స్టేట్లో అంటే హిందూ బెల్ట్లో ఎక్కువ ఏమైందంటే ఈ మతాన్ని బాగా ప్రొవకేషన్ చేసి మతోన్మాద శక్తులను పెట్టరేగించేసేసి మత ఛాందసవాదులను పురిగొల్పే విధంగా చేసి తద్వారా ఓటు బ్యాంకును సంపాదించుకోవడంలో వాళ్ళు విజయవంతమయ్యారు. లౌకిక శక్తుల పునరేకరణలో భాగంగా రాహుల్ గాంధీ గారైనా, మా రేవంత్ రెడ్డి గారైనా, మా గౌరవ ముఖ్యమంత్రి గారైనా, మా మంత్రులు కానీ, అదేవిధంగా కర్ణాటక మంత్రులు పోయినా కానీ సరే కొంత నమ్మిరు కొంత నమ్మలేదు అనేది వాస్తవం. నేను ఇప్పుడు జో జీతా ఓ సికందర్, వాళ్ళు గెలిచిరు కాబట్టి వాళ్ళది మనం ఏమనలేం. కానీ కొన్ని స్థానికంగా ఉన్న సమస్యలను బీజేపీ కొంచెం అట్రాక్ట్ చేసింది కాబట్టి ఓటు అక్కడ పెరిగింది. అంత మాత్రాన ఇవాళ కేటీఆర్ గారికి వచ్చిన లాభం ఏందో, కేసీఆర్ గారికి వచ్చిన ఉత్సాహం ఏందో మాకు అర్థం కాలే. ఒకవేళ ఒకటి సంధ్య గారు నేను అనేది ఏమంటే, ఇవాళ జార్ఖండ్లో గెలిచినామా, మహారాష్ట్రలో ఓడిపోయినాం,
ప్రజా తీర్పును గౌరవిద్దాం. అదే విధంగా వాయినాడులో మాకు ఎంత బూస్టప్ అంటే మా నాయకురాలు ఎవరైతే ప్రియాంక గాంధీ గారు ఉన్నారో ఆమె గెలుపు మహారాష్ట్ర వాళ్ళ గెలుపును కమ్మేసింది. వాళ్ళని కమ్మేసి ఇలా దేశవ్యాప్తంగా మరొక ఇందిరాగాంధీ గారిని ఇలా దృష్టికి తీసుకొచ్చే విధంగా మా గౌరవ ప్రియాంక గాంధీ గారు చేశారు. మహారాష్ట్ర గెలుపు అనేది కేవలం టీవీల వరకే పరిమితం, కానీ ప్రియాంక గాంధీ గెలుపు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులను పునరేకీకరణ చేసింది కదా, ఉత్సాహపరిచింది కదా. కాంగ్రెస్ పార్టీలో మరో ఇందిరాగాంధీ వచ్చిందని ఈరోజు మేము భావిస్తున్నాం కదా. అందుకొరకే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మామూలుగా మహారాష్ట్ర ఫలితాలను పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. జార్ఖండ్ లో గెలిచినాం, వాయినాడులో గెలిచినాం. ఇలా సాక్షాత్తు మీ స్టూడియోకి వచ్చాము అంటే గాంధీ భవన్ లో మేము ప్రియాంక గాంధీ గారికి పాలాభిషేకం చేసి చక్కగా మీ స్టూడియోకి వస్తున్నాం. ఓకే శ్రీనివాస్ గారు, నేను కాదనట్లే. ఖచ్చితంగా ప్రియాంక గాంధీ అంటే రేపు రీప్లేస్ అనేది ఇంకొక ఫేస్ ఉండాలి అన్న దానికి ఆవిడ సమర్థురాలు, అది ప్రూవ్ చేసుకుంది, దాన్ని కాదనలేని విషయం. బట్ రాహుల్ గాంధీ దగ్గరికి వచ్చేసరికి అది మైనస్ అవుతుంది. మరొకసారి రాహుల్ గాంధీకి ఇంకా జనాకర్షణ రాలేదు అని చెప్పడానికి ఇంత పెద్ద కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు మీరు అన్నారు లౌకికవాదము గురించి మత ఇప్పుడు శివసేన పార్టీ దేని మీద వచ్చిందండి? మరి అంత శివసేన పార్టీ మీ వైపు ఉన్నప్పుడు అది ఠాక్రే ఫ్యామిలీకి ఉన్న ఒక ప్లస్ పాయింట్, అది ఉన్నా కూడా మీరు వాడుకోలేకుండా గెలవలేదు అని అంటే ఇంకా మీరు మిగతా విషయాల గురించి ఎలా మీరు కంపేర్ చేస్తారు? ఓటమి జరిగింది, మా బట్టి గారిని మీరు చెప్పిన కారణాల గురించి నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు అక్కడ ఉన్న స్థానికంగా ఏం జరిగింది, పార్టీ మల్లికార్జున ఖార్గే గారు అదేవిధంగా మా అగ్రనాయకులందరూ కూర్చొని పోస్ట్ మార్టం చేయడం జరుగుతుంది. ఎక్కడ జరిగింది, ఏం కథ అంటే మనం గెలిచినప్పుడు ఉప్పొంగడము, ఓడిపోయినప్పుడు ఏదో కుంగిపోవడం అనేది కాకుండా ఇవాళ మాకు ఎంత హ్యాపీగా ఉన్నామంటే కార్యకర్తలము ఇవాళ గాంధీ భవన్ నుంచి సరాసరి మీకు మా గాంధీ భవన్లో సంబరాలు జరుపుకుంటారు. మహారాష్ట్ర సరే అది ప్రజా తీర్పు, కానీ అంతకంటే మేము ఉత్సాహంగా ఎందుకంటే మా ప్రియాంక అది మా సీట్ అయినప్పటికీ కూడా ఇక్కడ రాహుల్ గాంధీ గారిని తప్పు పట్టవలసిన అవసరం. రాహుల్ గాంధీ పరివక్త చెందిన నాయకుడు, దేశానికి ఇలా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు. ఇలా గతంలో 2 సీట్లు గెలిస్తే 2 సీట్లు గెలిచిండు. అదేవిధంగా తెలంగాణలో కానీ అదేవిధంగా కర్ణాటకలో కానీ వారు భారత్ జోడో యాత్ర చేస్తే ఈ రకంగా మేము కర్ణాటకలో తెలంగాణ గెలిచినాం, హర్యానాలో కూడా గెలిచినాం. ఈ రోజు సరే కొన్ని ఫ్యాక్టర్స్ పనిచేసాయండి. ఆ కొన్ని ఫ్యాక్టర్స్ పనిచేసినప్పుడు ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా రాలేదు, రాదు. కాబట్టి ప్రతిపక్ష హోదా దక్కితే నిజంగానే సరే అక్కడ అంతమంది శక్తులు ఉన్నాయి, కేంద్రంలో ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఓటేసిన ఇబ్బంది అవుతుంది అనుకున్నారు. సరే ప్రతిపక్ష హోదా వచ్చినా అట్లీస్ట్ కాంగ్రెస్ కి జనాలు కాస్తన్న టర్న్ అయ్యారు, కొంత మోల్డ్ అయిపోయారు. రాహుల్ గాంధీ వర్కౌట్ చేసిన దానికి జోడయాత్ర కావచ్చు, ఇటు కర్ణాటకలో తెలంగాణలో వచ్చిన దానికి ఈ 2 బూస్టప్గా మహారాష్ట్రలో జనాలు కాస్తన్న మోల్డ్ అయిపోయారు. కాబట్టి మిగతా తమిళనాడులోకి వెళ్ళి అక్కడికి వెళ్ళినప్పుడు ఇది చూపించుకోవడానికైనా ఉండేది. మరి పెద్ద డిజాస్టర్గా 55కే అంటే అది దాన్ని ఎలా ఒకటి డిజాస్టర్ అన్న పదాన్ని నేను ఒప్పుకోను మేడం. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 26 మంది ఎమ్మెల్యేలు ఉమ్మడి రాష్ట్రంలో పి జనార్దన్ రెడ్డి గారు సిఎల్పి నాయకుడు నుండి వీరోచితమైన పోరాటం చేసి కాంగ్రెస్ పార్టీ జెండాను పాతిన మహానాయకుడు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో నేనేమంటున్నా అంటే ప్రతిపక్ష హోదా కాదు అక్కడ ఇండివిజువల్ ఫైట్స్ సీరియస్లీ అప్పుడు ఇంత పెద్ద కూటములు లేవు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఒక ప్రభంజనంగా సింగిల్గానే వెళ్ళింది. మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అయితే ఎక్కడ పొత్తులు పెట్టుకోలేదు, ఎవరిని రండి అని ఆహ్వానించిన సిచ్యువేషన్స్ ఏమీ లేవు. బట్ ఈ మధ్య కాలంలో చూస్తే కూటమిలుగానే వెళ్తున్నారు. కూటమిలుగా వెళ్ళిన తర్వాత మీ దగ్గర శరద్ పవార్ ఉన్నారు, ఉద్ధవ్ ఠాక్రే ఉన్నారు, ఇటు రాహుల్ గాంధీ, 3 ఫేస్ ఆఫ్ ద పార్టీస్ ఉన్నా కూడా అసలు ఏ కోసాన ఎఫెక్ట్ చూపించకపోవడం అనేది మైనసా కాదా? అంటే కొంతవరకు మైనస్ అయినప్పుడు కూడా దాని మీద అధ్యయనం చేసిన తర్వాత ఇప్పుడు 5 సంవత్సరాలకు మనకు ఎన్నికల బాండ్ అయితే ఎన్నికలకు ఏం జరిగింది, మా కూటమి రాహుల్ గాంధీ గారు ప్రచారం చేశారు, మీరు అన్నట్టు సీనియర్ నాయకుడు శరద్ పవార్ గారు ఉన్నారు, శివసేన గారు ఉన్నారు, ఉద్ధవ్ ఠాక్రే ఉన్న ఏం జరిగింది అనే దాని మీద పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత ఫర్దర్ స్టెప్ అంటే ఫర్దర్ స్టెప్ వేసుకుంటూ మనం ముందుకు పోయి మళ్ళీ 5 సంవత్సరాలకి ఏ విధంగా పార్టీని పికప్ చేయాలనేది మల్లికార్జున ఖార్గే గారి నాయకత్వంలో ఒక పోస్ట్ మార్టం జరుగుతుంది, ఒక సమీక్ష సమావేశం జరుగుతుంది. ఎన్నికల్లో ఏ రకంగా మనం పోయినాము, ఏ రకంగా మనము హామీలు ఇచ్చినాము, మనకంటే హామీలు వాళ్ళు ఎట్లు ఇచ్చారు, మన హామీలను ఎందుకు నమ్మలేదు, అక్కడ ప్రాంతీయ తత్వంలో ఉన్న భారం ఏంటి అనే విషయాలను పోస్ట్ మార్టం చేసుకుంటూ మేము ముందుకు పోతాం. రెండోది
బీఆర్ఎస్ వాళ్ళు కంప్లీట్ చేయండి. BRS బీఆర్ఎస్ వాళ్ళు ఏంటంటే తెలంగాణ ఇంప్లిమెంట్ అవ్వలేదు, బార్డర్లోనే ఉన్న మహారాష్ట్రకి ఆ మాత్రం తెలీదా, సీఎం ఎక్కడెక్కడ ప్రచారం చేసినా అక్కడ డిజాస్టర్గా రిజల్ట్ వచ్చేసింది, మీరు అక్కడనే పథకాలు ఇంప్లిమెంట్ చేయలేదు, మా దగ్గరికి వచ్చి చేస్తారంటే ఎట్లా నమ్ముతాము, మళ్ళీ మీరేంటిది ఢిల్లీకి మూటలు మోస్తున్నారు, అంటే జీ హుజూర్ అంటూ ఢిల్లీకి ఉంటున్నారు, కాబట్టి మీ చేతిలో పెడితే మాకేం మిగులుతుంది, అందుకే వాళ్ళ రిజల్ట్ ఇచ్చారని బీఆర్ఎస్ అంటుంది. ఇప్పుడు బీఆర్ఎస్ కు దీంట్లో సంబంధం ఏందో నాకు ఇంతవరకు అర్థమవుతలేదు. వాళ్ళకు వచ్చే లాభం ఏంది? ఇవాళ మేము కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్ర సంజయ్ గారు అక్కడ రిజెక్ట్ చేస్తే ఒకటి నువ్వు బీజేపీతో సంబంధం ఉందా? నేను అంటున్నాను కేటీఆర్ గారిని, నీకు బీజేపీతో సంబంధం ఉందా, లేదా బీజేపీ టీఆర్ఎస్ ఒకటే అను నువ్వు ట్వీట్ చేయి, అది ఒప్పించి తర్వాత నువ్వు ట్వీట్ చేయి. మేము ఓడిపోతే నీకు వచ్చే లాభం ఏంది, మేము గెలిస్తే నీకు వచ్చే లాభం ఏముంది? నువ్వు ఒక ట్విట్టర్ పిట్టలేక గడిగడికి పిట్టలేక వేస్తే నేను ఒకటే అడుగుతున్నా మీ ఛానల్ ద్వారా, కేటీఆర్ గారు బీజేపీ టీఆర్ఎస్ ఒకటని ఒప్పుకోమని చెప్పండి, ఆ తర్వాత మీరు ట్విట్టర్ చేయండి. ఆడ కాంగ్రెస్ పార్టీ ఇలా ఓడిపోయినంత మాత్రం రేపు గెలవదని లేదు కదా, రేపు గెలుస్తాం కదా. ఎన్నోసార్లు కర్ణాటకలో ఓడిపోయినాను, గెలిచినాం. తెలంగాణలో 10 సంవత్సరాలు తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ ఆ రోజు పార్లమెంటు బంధించిన తెలంగాణ ఇస్తే మరి 10 సంవత్సరాలు మేము అధికారానికి దూరం ఉన్నాం. ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఒక విశ్వాసంతో ఒక నిబద్ధతోటి ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి నువ్వు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు మాట్లాడాలి. కానీ మహారాష్ట్ర ఫలితాల గురించి నీకెందుకు అని నేను అడగదలుచుకున్నా. ఒకవేళ నువ్వు కేటీఆర్ గారు మాట్లాడితే బీజేపీ పార్టీ నుంచి నేను మాట్లాడుతున్న ఒక మాట చెప్పండి, మేము వెల్కమ్ చేస్తాం. ఆ మాట చెప్పి తర్వాత ట్విట్టర్ చేయాలి. ఒకవేళ మేడం నేనేమంటా కేటీఆర్ గారు చెప్పారు క్లియర్ గా ఏమని చెప్పారు, మేము చెప్పిందే ఇప్పుడు రుజువైంది, ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేయకుండా మేం చేస్తున్నామని డప్పాలు కొట్టుకుంటే ఇక్కడ ప్రజలు అంటే ఏదో మోసపోయారు, అక్కడ ప్రజలు కూడా మోసపోతారని ఎట్లా అనుకుంటున్నారు. క్లియర్ కట్ గా రిజల్ట్ ఇక్కడ మీ పాలనకు మహారాష్ట్ర ఎన్నికలు రెఫరెండం అనేసని, ఎందుకంటే అక్కడ ఎవరన్నా కన్నా బార్డర్లో మన తెలుగు వాళ్ళు ఉన్నారు, ఖచ్చితంగా దీని గురించి డిస్కషన్ జరుగుతుంది. సీఎం అక్కడ పంపించి ప్రచారం చేయించడం వన్ ఆఫ్ ద రీజన్, ఎందుకు మన తెలుగు ఓటర్స్ ని అట్రాక్ట్ చేస్తే మన వైపు ఆ ఓటు బ్యాంకు టర్న్ అవుతుంది అనేసని దీన్ని పవన్ కళ్యాణ్ తీసుకెళ్లారు, సక్సెస్ అయ్యారు. మీ కాంగ్రెస్ తరపు నుంచి వెళ్ళి నిన్ను తీసుకెళ్లే బోల్తా పడ్డారు, నిన్ను తీసుకెళ్లకపోయినా గెలిచే వాళ్ళు అనేది వాళ్ళ వర్షన్. ఒకటి కేటీఆర్ గమనించవలసిందంటే మేము ఎక్కడ కూడా రెఫరెండం అనలే, ఎక్కడ వాళ్ళు అనుకుంటున్నారు. రెండవది ఇక్కడ గ్యారెంటీలు మేము పూర్తి చేస్తలేమో, 6 గ్యారెంటీలు పూర్తి చేసినాము. ఏ నిధుల కోసం అయితే తెలంగాణ ఏర్పడదో ఆ ట్యాగ్ లైన్ల తుంగలోకి తొక్కిన దరిద్ర టీఆర్ఎస్ వాళ్ళు ఈరోజు ఆ ట్యాగ్ లైన్లు లైవ్లో పెట్టి ఇలా డిసెంబర్ 7 తారీఖు నాడు ప్రమాణం చేసిన మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాదాపు 54,000 ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర ఇలా కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా ఇలా మీరు ఎల్బీ స్టేడియం సాక్షిగా ఆశా వర్కర్లు కానీ, ట్రైనింగ్ అయిన ప్రతి టీచర్లను కానీ, ఏఈలను కానీ, అదేవిధంగా ఎంతమందికి అర్హులు ఉన్నారో అర్హులందరికీ కూడా మేము ఈరోజు ఉద్యోగాలు ఇచ్చినాం. ఇంకోటి సంజయ్ గారు మీకు ఒకటి చెప్పాలి, కేటీఆర్ గారు వినాలి ఈ మాట. ఎందుకంటే దేశంలోని 29 రాష్ట్రాలు ఉంటే జాబ్ క్యాలెండర్ అంటే జూన్ 2 నుంచి మొదలుకొట్టే సెప్టెంబర్ 17 వరకు ఈ రాష్ట్రంలో ఉన్న ఖాళీలన్నీ పూర్తి చేయడానికి ఒక దూరదృష్టితోని, ఒక ముందు సంకల్పంతోని ఏ చట్టసభలనైతే దేశంలోని ఏ రాష్ట్రం చేయలేదు, అది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసి ఆ జాబ్ క్యాలెండర్కు చట్టబద్ధత కల్పిన చరిత్ర రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా సోనియా గాంధీ గారి చేత తుగ్గుడలో 6 గ్యారెంటీలు ఇచ్చినామో ఇలా 6 గ్యారెంటీల అమలు దిశగా క్షేత్రస్థాయిలో ఈరోజు మరి 6 గ్యారెంటీల ఫలితాలు ఇవాళ మా మహిళలు కానీ, అదేవిధంగా నిరుద్యోగులు కానీ ఈరోజు ఆ ఫలితాలను అందుకుంటారు. వాళ్ళ కనబడదు. నేను ఏమంటున్నా, ఇప్పుడు ఒకటి సంజయ్ గారు, ఇప్పుడు కేటీఆర్ గారికి జనాలు నమ్మరు అనేది వాళ్ళదే చెప్తున్నారు. వాళ్ళు ఏమంటారంటే వాళ్ళు జీర్ణించుకోలేకపోతారు, కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని జీర్ణించుకోలేకపోతారు. ముఖ్యంగా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని చూసి జీర్ణించుకోలేకపోతారు. కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, ఈవెన్ కవిత గారు వాళ్ళు జీర్ణించుకోరు. రాష్ట్ర ప్రజలందరూ ప్రశంస జల్లుల గురించి వాళ్ళ ఆశీర్వాదం మా రేవంత్ రెడ్డి గారికి ఉంది. ఇవాళ మహాలక్ష్మి పథకం కింద ఇవాళ మహిళలు ఎక్కడంటే అక్కడ వాళ్ళ అవసరాల కోసం తల్లిగారింటికి అమ్మగారింటికి తిరగవలసిన స్కీమ్ ఒకటి ఏం చేసాం. అదేవిధంగా గతంలో ఆరోగ్యశ్రీ లేకుండా, ఫీజు రియంబర్స్మెంట్ లేకుండా ఇలా 10 లక్షల వరకు మేము ఆరోగ్యశ్రీని పెంచినాం. ఇలా ఫీజు రియంబర్స్మెంట్ ఎక్కడ కూడా ఏ స్కీమ్ ను కూడా ఓల్డ్ లో పెట్టలేదు. అన్ని స్కీములు ఇవాళ జరుగుతూ ఉన్నాయి, క్షేత్రస్థాయిలో జరుగుతాయి. ఇవాళ ఒక్కటి మాట్లాడదలుచుకున్నాం మిమ్మల్ని ఏమని, కేటీఆర్ గారు కానీ, అదే బండి సంజయ్ గారు కానీ, కిషన్ రెడ్డి గారు కానీ కేంద్రంలో గౌరవ సుప్రీంకోర్టు
ఈ దేశంలో ఇది ఎప్పుడో 1991లో జనగణ చేసి దాంట్లో కులగణ తీయమంటే సుప్రీంకోర్టు ఆదేశాలు ఇస్తే ఈ ఓబీసీ ప్రధానమంత్రి చెప్పుకునే నరేంద్ర మోడీ గారు కనీసము మేము చేస్తామని చెప్పక మాది దద్దమ్మ ప్రభుత్వం అని చెప్పేసి సుప్రీంకోర్టు అఫిడవిట్ దాఖలు చేసిన దుర్మార్గ కేంద్ర ప్రభుత్వము దాన్ని కనీసం ప్రశ్నించలేని దౌర్భాగ్య గత ప్రభుత్వంలోని కేసీఆర్ గారు కేటీఆర్ గారిని, అదేవిధంగా ఇంతకుముందు కేంద్ర మంత్రుల్లో ఉన్న సూదిని జయపాల్ రెడ్డి గారు, అదేవిధంగా వెంకయ్యనాయుడు గారు ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు సహకరించిన సందర్భాలు. కానీ దురదృష్టం ఏంటంటే ఈ రోజున్న కేంద్ర మంత్రులు అశోక్ నగర్ చౌరస్తాలో, దిల్సుఖ్నగర్ చౌరస్తాలో ధర్నాకు దిగడం ఈ రాష్ట్ర రాజకీయాలనే మరి అప్రతిష్ట పాలు చేసే సంగతి ఈ సందర్భంగా మనం చేస్తాం. ఈ రోజు కేటీఆర్ గారికి మా పార్టీని విమర్శించే నైతిక హక్కు లేదు. కేటీఆర్ గారు మేము మహారాష్ట్రలో ఓడిపోయినా ఒప్పుకుంటాం, ఓటమి ఎప్పటికున్నా. అదే విధంగా ఇలా జార్ఖండ్ లో గెలిచాం, ప్రియాంక గాంధీ గెలిచాం. కొన్ని ఫ్యాక్టర్స్ పనిచేయనంత మాత్రాన అంటే ఒకటి మేడం, 130 సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎన్నో అవకతవకలు చూసింది, ఎన్నో ఎత్తుపల్లాలను చూసింది. ఇదే ఎన్టీ రామారావు పెట్టినప్పుడు భూస్థాపితమైంది అన్నారు. కానీ పడుతూ లేస్తూ ఈ 70 సంవత్సరాల ప్రజాస్వామ్య పార్లమెంట్ ప్రాక్టీస్ లో కాంగ్రెస్ పార్టీ ఇలా ఎప్పుడు ప్రశ్నిస్తానే ఉంది. ఇలా రాహుల్ గాంధీ గారు ప్రధాన ప్రతిపక్ష నాయకునిగా దేశవ్యాప్తంగా తిరుగుతుంటే కాంగ్రెస్ పార్టీని ఈవెన్ కేసీఆర్ గారే చాలా సందర్భాల్లో ఒప్పుకున్నారు. కేసీఆర్ గారే గాంధీ కుటుంబంతో పెట్టుకున్న ఏ నాయకుడు కూడా భూస్థాపితమైండు, ఆ ఎజెండా లేకుండా అయిందనే సంగతి కూడా కేసీఆర్ గారు చెప్పారు. ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు మీరు అన్న దానిలోనే నాదో క్వశ్చన్. ఇప్పుడు హ్యాట్రిక్ కేంద్రంలో కాబట్టి రాహుల్ గాంధీ అవునన్నా కదన్నా అప్పుడు జరిగిన ఎలక్షన్లో ఆయన ప్రభావం చూపించారు. అద్భుతమైన కాంగ్రెస్ని ఒక ప్రతిపక్ష హోదాకి తీసుకురావడం కావచ్చు, ముచ్చెమటలు పెట్టించారు. గెలుపు దానికి సంబంధించి వాళ్ళు అనుకున్నది ఒకటి, అక్కడ జరిగింది ఒకటి, దాన్ని యాక్సెప్ట్ చేస్తాం. మీరు పదే అంటున్న దానికి సంబంధించి నాకు ఇప్పుడు ఇది థర్డ్ టైంకి సంబంధించి ఖచ్చితంగా ఇది గెలిస్తే లేకపోతే ప్రతిపక్ష హోదాక టఫ్ ఫైట్ ఇచ్చినప్పుడు జార్ఖండ్ దానికి వచ్చేసరికి ఏంటంటే పాత విజయమే ఇప్పుడు వచ్చింది తప్పితే కొత్తగా వీళ్ళకి వచ్చిన సీట్లేం లేవు. బీజేపీకి ఇంకో 2-3 సీట్లు పెరిగాయి, మేము ఇంకా పుంజుకున్నట్టే. కాబట్టి జార్ఖండ్ వాళ్ళు విజయం అనుకుంటే దాన్ని మేము యాక్సెప్ట్ చేయలేము, ఎందుకంటే మాకు అక్కడ పట్టు లేదు. మొదటి నుంచి మేము చెప్తున్నాము, మహారాష్ట్ర మీద ఫోకస్ చేశాము. దాంట్లో కూడా ఇప్పుడు సొరేన్ జైల్లో పెట్టడం వల్ల ఆ ఓటు బ్యాంకును అక్కడ పదిలం చేసుకున్నారు, అది మాత్రమే కలిసి వచ్చింది తప్పితే అదర్వైజ్ అయితే జార్ఖండ్లో కూడా గెలిచింది కాంగ్రెస్ ఖాతాలో వేయడానికి లేదు అని ఇంకో వాదన వినిపిస్తున్నారు. ఏమంటారు? అది తప్పు మాట. జార్ఖండ్ లో బరాబర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం రాహుల్ గాంధీ గారి ఓటు షేరింగ్ అనేది చాలా తగ్గింది అనేది బీజేపీ వాదన. ఉంటుంది, షేరింగ్ తగ్గొచ్చు కానీ అది కాంగ్రెస్ పార్టీ ఖాతాలోనే ఉంటుంది. మహారాష్ట్ర వరకు వచ్చేసరికి గతంలో శరద్ పవార్ గారు పాలించలేదా? గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాలేదా? అయితే ఈ సర్కిల్ సిస్టంలో ఓసారి ఏమవుతుందంటే ఓసారి ఒక పార్టీకి అధికారం చేపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ తీసుకొని 155 సీట్లున్న జగన్ ఈరోజు ఏ స్థానంలో ఉన్నామా? అదేవిధంగా 11 స్థానంలో ఉన్నాడు. మరి తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు వెళ్ళిన కేసీఆర్ గారు ఏమన్నారమ్మా? ప్రజలు తిప్పి కొడితే ఇక్కడ పెట్టిర్రు. కనుక మహారాష్ట్రలో కూడా ఒకసారి మార్పు కోరుకున్నారు. ఆ మార్పు కోరుకున్నారు కాబట్టి దాంట్లోని పాఠాలు నేర్చుకొని ఆ ఓటమిలో నుంచి పాఠాలు నేర్చుకొని మార్పు కోరుకోవడం అని అంటే మహారాష్ట్రలో బీజేపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మార్పు కోరుకుంటే కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలి. ఎందుకంటే ఏక్నాథ్ షిండేని లాగేసుకున్నారు, శివసేనను లేకుండా చేశారు, అసలు అక్రమంగా బీజేపీ పాగా వేసింది. అది అసలు బీజేపీకి మహారాష్ట్ర ఆ గెలుపు ఖాతాలో వేసుకోవడానికి లేదు. ఏక్నాథ్ షిండేని తయారు చేసి శివసేన పార్టీ అసలు వారసుల్ని పక్కన పెట్టించేసి అసలు శివసేన కొసలు శివసేన అనుకుంటూ రకరకాల ఇచ్చేసినా కూడా నమ్మలేదు. ఇది ఒకటి. మీరేమన్నారు? పార్టీని మార్పు కోరుకున్నప్పుడు అక్కడ బీజేపీ ఉన్నప్పుడు కాంగ్రెస్ వైపుకి కదా రావాల్సింది, రాకపోవడానికి రీజన్ ఇప్పుడు మీరు అన్నది అంటే ఒకటమ్మా, ఎలక్షన్ అనేసరికి ఒక 100 అంశాలు పరిగణలోకి వస్తాయి. స్థానికంగా ఉన్న సమస్యలు కానీ, రాష్ట్రంలో ఉన్న సమస్యలు కానీ, అదే దేశ భద్రత గురించి కానీ, దేశంలో ఉన్న ఇది కానీ ఇవన్నీ వచ్చినప్పుడు ఏమైందంటే ఓటరు ఇప్పుడు తెలంగాణలో మార్పు కోరుకున్నప్పుడు ఏది వెనక ముందు ఆలోచించారు. వాళ్ళకు పోయొద్దు అనుకున్నప్పుడు అవతలోడు తెలియని పర్సన్ అయినా సరే గుద్ది పడేస్తారు జనాలు. ఎందుకు అని అంటే మాకు మార్పు కావాలి, మేము విసిగిపోయాము, కేంద్రంలో అక్కడ 3 పర్యాయాలు వాళ్ళే ఉన్నారు, మాకేం జరగలేదు,
అసలు మమ్మల్ని పట్టించుకోవట్లేదు అనుకున్నప్పుడు యునానిమస్గా కాంగ్రెస్ వైపు రావాలి కదా. 221 ఏంటండి మరీ దారుణంగా? దారుణం అంటే దీన్ని మనం పెద్దగా చర్చించుకోవాల్సిన అవసరం లేదు సంధ్య గారు. ఎందుకంటే సమస్య ఏంటంటే అది తెలంగాణ పాలనలో ఉండడం చర్చకు దారితీస్తుంది సమస్య. మళ్ళీ దీంట్లో రాహుల్ గాంధీ ఇంప్లీట్ అయి ఉన్నారు కాబట్టి అదొకటి. అంటే ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో, పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో మా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలనే ప్రశ్న ఉత్పన్నం కాదు కదా. అంటే మహారాష్ట్ర ఇంకా తెలుగు రాష్ట్రాలు ఇవి, తెలుగు మాట్లాడుకునే రాష్ట్రం ఇది. మహారాష్ట్ర అనేది ఇంకా కొంచెం దూరం, ఇంకా పక్క రాష్ట్రంలోనే లేనప్పుడు దీని ఈ పక్క కాంగ్రెస్ పార్టీ వైపు రావాలి మహారాష్ట్ర ప్రజలు అనుకుని వాళ్ళు ఏ ఉద్దేశంతో ఓట్లు వేసారో, ఏం కాంక్షించి ఓట్లు వేసారో, మరి రాబోయే రోజులలో ఏం వాగ్దానం ఇచ్చారో ఆ ప్రభుత్వాలు కానీ, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కానీ, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఏం హామీలు ఇచ్చిందో అనేది భవిష్యత్తు తెలుస్తుంది. కనుక మేము ఇక్కడ ఒకటి సంధ్య గారు, నేను స్ఫూర్తిగా ఒక ప్రశ్న, మేము ఎప్పుడు కూడా చాలా సందర్భాల్లో పార్టీ ఓడిపోయినప్పుడు ఉన్నాం, గెలిచినప్పుడు కూడా ఉన్నాం. ఓడిపోయినప్పుడు మేము ఎప్పుడు కూడా గాంధీ భవన్ వదలలే, గెలిచినప్పుడు కూడా గాంధీ భవన్ వదలలే. కార్యకర్తలు మీ కార్యకర్తలు ఎందుకంటే ఎదుగుతూ పడుతూ ఎదుగుతూనే వచ్చినాం ఎప్పుడు కూడా. మీరు చూసిరా, నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు, ఆ తర్వాత జనతా పార్టీ వచ్చింది, ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ వచ్చింది, ఆ తర్వాత ఎన్డీఏ కూటమి వచ్చింది, ఆ తర్వాత ఎన్నో వచ్చినాయి కదా. అంటే పడుతూ లేస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇలా మహారాష్ట్రలో వచ్చిందంటే సరే, ప్రజల తీర్పు, దాన్ని మనం స్వాగతించాల్సిందే కాంగ్రెస్ పార్టీ ఒక కార్యకర్తగా. కానీ దీని కారణాలను వెతుక్కుంటూ రాబోయే రోజులలో భవిష్యత్ ప్రణాళికను రచించుకుంటూ అక్కడ మా నాయకత్వం కానీ, అదేవిధంగా ఇలా మాకు ముఖ్యంగా మహారాష్ట్ర గురించి మేము పెద్ద ఆలోచన, మా నాయకురాలు ఇలా రికార్డును బద్దలు చేసింది, ఇలా అన్న రికార్డును బద్దలు చేసింది, జార్ఖండ్ చేసింది. కనుక ఈ మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల మీద పెద్ద మేము విశ్లేషణ కూడా చేస్తలేము. ఎందుకంటే 4-5 లక్షల చేంజ్ అంటే దాదాపు 3,60,40,000 ఓట్లు ఆయనకి, ఈమెకు 4 లక్షల చేంజ్ వచ్చింది. ఇవాళ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ, ఆల్ ఇండియా అంటే భారతదేశంలోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల చిన్న డౌట్ అంటే, రాహుల్ గాంధీ కన్నా ఇప్పుడు ప్రియాంక గాంధీని ప్రజలు ఎక్కువగా కోరుకుంటున్నారా? ఎందుకంటే ప్రియాంక గాంధీలా ఇందిరాగాంధీని చూస్తుంది దేశం. ఓకే, ప్రియాంక గాంధీ ముఖంలో ఇందిరాగాంధీని చూస్తుంది. ఇందిరాగాంధీ అనే ఒక ఉక్కు మహిళ ఈ దేశంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి ఉపాధి కల్పనలో ప్రైవేట్ సంస్థలన్నీ కూడా ప్రభుత్వ రంగ సంస్థలుగా మార్చి, నా ఎస్సీలకు, నా బీసీలకు ఇలా ప్రభుత్వ రంగ సంస్థలుగా మార్చి ఉద్యోగ కల్పన కోసం ఆమె త్యాగం చేస్తే, ఇదే నరేంద్ర మోడీ గారు ప్రభుత్వ సంస్థలను కూడా ప్రైవేట్ సంస్థలుగా మార్చి ఇలా ఓబీసీలను, ఎస్సీలను, ఎస్టీలను ఇల్లు మూస్తున్న సంగతి మనకు తెలుసు. అందుకొరకే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అన్న చెల్లెలు దేశ పటిష్టత కోసం ఒక్కటి సంధ్య గారు ఒకటి బాగా మీకు ఒకటి చెప్తా. ఇప్పుడు దేశ ప్రధానిగా ఇందిరాగాంధీ గారి చావు ఎవరి కోసం జరిగిందండి? దేశం కోసం జరిగింది. అదేవిధంగా రాజీవ్ గాంధీ చావు దేశం కోసం. అంటే తల్లి తనయుల బలిదానం ఈ దేశం ఎప్పుడు మర్చిపోదు. అదేవిధంగా సోనియా గాంధీ గారికి నోటి కాడుకు వచ్చింది ప్రధానమంత్రి, త్యాగం చేసింది. అదేవిధంగా రెండో UPA 2లో రాహుల్ గాంధీ గారు అవసరం అనుకుంటే ప్రైమ్ మినిస్టర్ సీట్ త్యాగం చేసింది. బలిదానాల కుటుంబం, త్యాగాల కుటుంబం ఈ దేశం ఎప్పుడు కూడా మర్చిపోదాం. అందుకే రాహుల్ గాంధీ గారు పరిపక్వతకు చెందిన నాయకుడుగా ఈరోజు ఏదైతే తెలంగాణలో సమగ్ర కులజనం జరుగుతుందో, వారు ఒక 29 రాష్ట్రాల్లో ఆదర్శంగా తీసుకోవాలి తెలంగాణ రాష్ట్రం నుంచి స్టేట్మెంట్ చేయడం మనం హర్షించదగ్గ విషయం. కానీ కేవలము మహారాష్ట్ర ఎన్నికల గురించి కాదు, ఇవాళ మా ప్రియాంక గాంధీ గారు మరొక ఉక్కుమహిళగా మారుతారు, కాంగ్రెస్ పార్టీకి ఒక దిక్చూసిగా మాట్లాడుతారు, కాంగ్రెస్ పార్టీ నడిపించే ఒక నావగా మారుతారని ఎలాంటి అతిశక్తి లేదని సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. చివరగా బీఆర్ఎస్ పార్టీకి ఈ ఎలక్షన్ సంబంధించి వాళ్ళు చేస్తున్న విమర్శలకు సంబంధించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఒక్కటి, కేటీఆర్ గారు మీరు ఆత్మవిమర్శన చేసుకోవాలి. ఏ నీళ్ళ కోసం, నిధుల కోసమో ఆ రోజు తెలంగాణ ఏర్పడే నాటికి శ్రీమతి సోనియా గాంధీ 16,000 కోట్ల ధనికంగా రాస్తే, మీరు మంత్రిగా ఉండి, మీ తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉండి 7 లక్షల కోట్ల అప్పు పుట్టబోయే బిడ్డ మీద కూడా ఈరోజు 50,000 నుంచి ₹1,00,000 అప్పుగా ఎందుకు చేశారు? దానికి సమాధానం చెప్పకుండా పక్క రాష్ట్రంలో నీ పార్టీ లేదు, పక్క రాష్ట్రంలో కనీసం నీకు గుర్తింపే లేదు, పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ మీకు గుర్తింపు లేదు తెలుగు రాష్ట్రాలలో. ఇక దాని గురించి మాట్లాడితే వేదాలు వల్లించినట్టుంటాయి. ఇంతకంటే మీరు మూసుకోవడం మంచిదని ఈ సందర్భంగా మనది. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, బిజీ ఉండి కూడా పిలవగానే స్టూడియోకి వచ్చేసి
అంటే ఏం జరుగుతుంది, మేము ఎలా ఫీల్ అవుతున్నాం, మా పార్టీ కార్యకర్తలు ఈ అంశానికి సంబంధించి ఎలా రిసీవ్ చేసుకుంటున్నాం, రాబోయే రోజుల్లో ఎలా వెళ్ళబోతున్నాం అనే విషయాన్ని చాలా క్లియర్గా తెలియజేశారు. ధన్యవాదాలు. చూస్తున్నారు కదా, మహారాష్ట్ర ఓటమి తెలంగాణను కుంగదీసేది లేదు, ఖచ్చితంగా గెలుపోటములు సహజం, ప్రజా తీర్పును గౌరవిస్తాము, రాబోయే రోజుల్లో మరింత దూకుడుగా వెళ్తాము. దీంతో పాటు అక్కడ జరిగిన ఇంకొక మంచిని కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఎందుకంటే మా పార్టీకి మరో దిక్సూచి, అన్నకు తగ్గ చెల్లెలు అనిపించుకొని వయనాడులో ప్రభంజనం సృష్టించింది ప్రియాంక గాంధీ. ఇక రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి తిరుగులేదు అని చెప్పడానికి ఇంతకు మించి నిదర్శనం అవసరం లేదు. అన్నా చెల్లెల సంయుక్త పోరాటంలో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మరిన్ని విజయాలు చూడబోతుందంటూ కూడా శ్రీనివాస్ గారు చెప్తున్నారు. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ న్యూస్ 360.